తెలంగాణలో హైడ్రా హడావిడి ఇలా నడుస్తుంటే తిరుమల లడ్డు అంశంతో ఏపీ అట్టుడుకుతుంది. అదే అంశం పెద్ద చర్చకు దారితీసింది. 7 కొండల మీద అన్యమత ప్రచారం చేస్తున్నారని టీటీడీ బోర్డులోనూ అన్యమతస్తులను నియమించారన్న చర్చ రచ్చరేపుతుంది. మాజీ సీఎం జగన్ హయాంలో కావాలనే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని కూటమి నేతలు అంతెత్తున లేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే లడ్డు తయారీలో ఈ నెయ్యిని వినియోగించారని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇప్పటికే పలు శాంపిల్స్ టెస్టుల కోసం పంపించగా ప్రాథమికంగానూ నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయంగా సవాలు ప్రతి సవాలకు దారితీసింది. తమ హయాంలో తీసుకున్న నెయ్యి కాదంటున్న వైసీపీ దొంగ టెస్టులు, దొంగ ల్యాబ్ రిపోర్టులతో టీడీపీ నాటకాలు ఆడుతుందని ఆరోపిస్తుంది. అటు ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గానే తీసుకున్నారు. తిరుమలను అపవిత్రం చేశారంటూ బగ్గుమంటున్నారు. తిరుమల శ్రీవారిని అపవిత్రం చేశారంటూ ఆరోపించారు. దోషులను వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. అందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు చంద్రబాబు. ఈ వివాదంపై సిట్ విచారణ కొనసాగిస్తుంది. మరోవైపు ఈ వివాదం ఇరు పార్టీల మధ్య వివాదం రేపడమే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. ఇక తెలంగాణలోనూ పలు చోట్ల శుద్ధి కార్యక్రమాలు సాగాయి. తిరుమల శ్రీవారి లడ్డులో వాడిన నెయ్యి ఎవరి హయాంలో తీసుకొచ్చారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరి వల్ల ఆ నెయ్యిని లడ్డులో వాడాల్సి వచ్చింది అనేది పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత తేలనుంది. తెలంగాణలో హైడ్రా హడావిడి ఇలా నడుస్తుంటే తిరుమల లడ్డు అంశంతో ఏపీ అట్టడుకుతుంది. అదే అంశం పెద్ద చర్చకు దారితీసింది. 7 కొండల మీద అన్యమత ప్రచారం చేస్తున్నారని టీటీడీ బోర్డులోనూ అన్యమతస్తులను నియమించారన్న చర్చ రచ్చరేపుతుంది. మాజీ సీఎం జగన్ హయాంలో కావాలనే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని కూటమి నేతలు అంతెత్తున లేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రధాన టాపిక్ ఏంటంటే లడ్డు అంశం. తిరుమల లడ్డు సంబంధించి కల్తీ జరిగిందా లేదా అన్నదే ప్రస్తుతం భక్తులను తొలిచివేస్తోంది. అయితే ఆ అనుమానాలు తీర్చేందుకు దీనిపైన ఏపీ ప్రభుత్వం ఎంక్వైరీ వేసింది. ఒక సిట్ బృందాన్ని 9 మంది సభ్యుల బృందం ప్రస్తుతం 2వ రోజు కూడా తిరుమలలో విచారణ చేపట్టింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు నిన్ననే వాళ్ళు తిరుపతికి రావడం జరిగింది. తిరుమల శ్రీవారిని నిన్న దర్శించుకున్నారు. అనంతరం విచారణ మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం 2వ రోజు సందర్భంగా ఈ రోజు పోలీసు గెస్ట్ హౌస్ లో ఉదయం నుంచి కూడా వివిధ శాఖల అధికారులతో బృందం సభ్యులు సమావేశమయ్యారు. అలాగే బృందంలోని 9 మంది సభ్యులు కూడా 3 బృందాలుగా విడిపోయి విభిన్న విభాగాలకు సంబంధించి కూడా విచారణ చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ బృందంలో కీలకమైన గతంలో టీటీడీ విషయాలు బాగా తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు. గోపీనాథ్ జెట్టి ప్రస్తుతం డిఐజీగా ఉన్న ఆయన గతంలో తిరుపతి ఎస్పీ గాను, అలాగే టీటీడీ సివిఎస్ఓ కూడా పనిచేశారు. అలాగే హర్షవర్ధన్ రాజు కూడా గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు. దీంతో అనుభవం ఉన్న ఈ బృందం వల్ల ఏర్పాటు చేయడం వల్ల దీనిపైన స్పష్టత వస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. దీంతోనే సిట్ దర్యాప్తు బృందంలో ఈ సభ్యులను కూడా చేర్చడం జరిగింది. ఇక బృందం దర్యాప్తులో భాగంగా ఇక్కడ తిరుపతికి రాగానే మొదటగా ఈవో అలాగే జేఈఓ ఇతర అధికారులతో కూడా సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యంగా ఏదైతే ఆరోపణలు వచ్చాయో మార్కెటింగ్ విభాగంతో టీటీడీకి సంబంధించి సమావేశం అవడం జరిగింది. ఈ రోజు కూడా అదే మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన అధికారులను కూడా పోలీసు గెస్ట్ హౌస్ కు పిలిపించుకొని మరీ కూడా ఆ బృందం దర్యాప్తు చేయడం జరిగింది. ఈ విచారణకు మార్కెటింగ్ చీఫ్ మురళీకృష్ణ కూడా హాజరయ్యారు. ఆయనే టీటీడీ తరపున తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఏఆర్ డైరీ కంపెనీ పైన కూడా మురళీకృష్ణ ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి కూడా ఈ రోజు ఆయన్ని ఎంక్వైరీ కూడా ప్రతి సభ్యులు చేశారు. అయితే ఆయన విచారణ అనంతరం
బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా హడావిడిగా బయటలో వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా మార్కెటింగ్ విభాగంలో టెండర్లు ఏ విధంగా జరుగుతాయి, తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా ప్రసాదాలకు సంబంధించి ముడి సరుకులు ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తుంది, ఆ టెండరింగ్ ఆన్లైన్ టెండరింగ్ విధానం ఏ విధంగా ఉంది, అందులో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా నిర్దేశిస్తారు, ఇలాగ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు బృందం అధికారుల నుంచి సమాచారం సేకరిస్తుంది. అలాగే మరో బృందం సభ్యులు అంటే ఈ ప్రస్తుతం ఉన్న 9 మంది బృందంలో ఓ 2-3 సభ్యులు కూడా తమిళనాడు కూడా వెళ్తారని కూడా తెలుస్తోంది. తమిళనాడుకు వెళ్ళి అక్కడ దుండిగల్లో ఏదైతే ఏఆర్ డైరీ కంపెనీ ఉందో ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ కంపెనీ తయారు చేస్తున్న ఏదైతే ఆ కేంద్రాన్ని నెయ్యి సరఫరా కేంద్రాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారు. అలాగే ఆ కంపెనీ పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు కానీ వాడుతున్న వస్తువులు కానీ ఇవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక టీటీడీకి సంబంధించి ముఖ్యంగా మార్కెటింగ్ విభాగంలో గతంలో ఏ అధికారులు ఉన్నారు, ఈ నెయ్యి సరఫరా చేసినప్పుడు టెండర్ల సమయంలో టెండర్లు దాఖలు అంటే 2024 మార్చి సమయంలో దీనికి సంబంధించి ఏఆర్ కంపెనీ టెండర్ లో పాల్గొనింది. వాటి టెండర్ కూడా అదే ఈ ఏడాది మేలో దానికి సంబంధించి టెండర్ ఓకే అయింది. జూలై 6వ తేదీన మొదటిసారిగా ఆ ట్యాంకర్లు మొదటిసారి రావడం జరిగింది. అలాగే జూలై 16వ తేదీన రెండోసారి ట్యాంకర్లు రావడం జరిగింది. జూలై 6వ తేదీన వచ్చిన ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు ఏదైతే లడ్డూలను కలిసివేయడం కూడా జరిగింది. అప్పుడు ప్రాథమిక పరీక్షలు టీటీడీ నిర్వహించి వాటిని లడ్డూ తయారీలో వినియోగించినట్టుగా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ లడ్డూలు ఏదైతే తయారయ్యాయో ఆ సమయంలో ఆ లడ్డూలు ఈ కల్తీ నెయ్యి ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రెండవసారి ట్యాంకర్ రాగానే వీటిని ఎన్డీడీపీ గుజరాత్ కు సంబంధించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. అక్కడ అది వచ్చిన తర్వాత దాంట్లో జంతు సంబంధించిన ఇది కొవ్వు అవశేషాలు కానీ అలాగే లార్జ్ అవశేషాలు కానీ ఇంకా ఫిష్ ఆయిల్ సంబంధించిన కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా కలిసినట్టుగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే రిపోర్ట్ అయితే అధికారికంగా ఇప్పటికీ వెల్లడించినప్పటికీ కూడా రిపోర్ట్ అనేది సోషల్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ఏ విధంగా ఇది కలిసి ఏ విధంగా వీటిలో ఈ విధంగా నాణ్యత ప్రమాణం లేకుండా సదరు కంపెనీ సరఫరా చేసింది, ఒకవేళ దీంట్లో ఏమన్నా టీటీడీ అధికారుల ప్రమేయం ఉందా, ఒకవేళ అప్పటి పాలక మండలి సభ్యులు లేదా చైర్మన్ ఎవరైనా ఒత్తిడి చేశారా, దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా? ఎందుకంటే సాధారణంగా నెయ్యి నాణ్యమైన నెయ్యి రావాలంటే దాదాపు ఆవు నెయ్యి అనేది దాదాపు 1500 నుంచి కూడా అత్యంత నాణ్యమైన నెయ్యి కిలో పలుకుతోంది. అయితే ప్రస్తుతం 320 రూపాయలకి ఏ విధంగా టెండర్లలో ఏఆర్ కంపెనీ టెండర్లు కోడ్ చేసింది, దాన్ని టీటీడీ ఎందుకు ఆమోదించింది అనే అంశాన్ని పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం పైనే దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ నెల అంటే వచ్చే నెల 4వ తేదీ నుంచి కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ లోపుగానే దర్యాప్తు పూర్తి చేసి ఒక ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి అందజేసేందుకు ఈ బృందం సభ్యులు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ 4వ తేదీన బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం రాగానే దీని మీద ప్రాథమిక దర్యాప్తులో ఏముందనే విషయాన్ని కూడా ఆయన కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపునే విచారణ ముగించాలన్న పట్టుదలతో బృందం సభ్యులైతే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.